దారుణం అంటే ఈ రోజు అంట కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందంట. మిగతా వాటిల్లో తీసుకుంటే నాన్ స్టాప్లో లేదంట, డీలక్స్ బస్సులో లేదంట, అల్ట్రా డీలక్స్లో లేదు, ఇంద్రా బస్సులు, వెన్నెలా బస్సులు, గరుడా బస్సులు, అమరావతి బస్సులు, ఏ ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి వీళ్ళు కల్పించడం లేదంట. అంటే ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో 11,256 ఆర్టీసీ బస్సులు ఉంటే వాటన్నిటికీ కూడా అమలు చేస్తానని చెప్పి కేవలం కొద్ది బస్సులకు మాత్రమే అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. మీరు ఎవరో ఒకరు రండి, మేము వస్తాము, ఇక్కడ మన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఎక్కుదాం, మీరు చెప్పిన ఉచిత బస్సు ఎక్కుదాము, ఎక్కి తిరుపతికి ఆ బస్సు తీసుకువెళ్తుందో లేదో చూద్దాం, తీసుకువెళ్తున్నట్టుగా మీరు నిరూపించగలరా నేను అడుగుతూ ఉన్నాను. ఆ సబ్ కమిటీలో ఈ విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అనిత గారు ఉన్నారు, అలాగే పక్క జిల్లాకు చెందిన సంధ్యారాణి గారు ఉన్నారు. మీరందరూ, మీ ఇద్దరిలో ఎవరైనా వచ్చినా పర్వాలేదు, మనం బస్సు ఎక్కుదాం, ఆ బస్సు మనల్ని తిరుపతి డైరెక్ట్గా తీసుకెళ్తుందో లేదా మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే తిరుపతి వెళ్ళాలంటే ఇప్పుడు 13-14 బస్సులు మారితే కానీ తిరుపతి ఈ ఉచిత బస్సులో చేరలేని పరిస్థితి. లగేజీలు పట్టుకొని మహిళలు అన్ని బస్సులు మారి తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితిని మీరు కల్పించారు. ఈ రాష్ట్రంలో 1560 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉంటే అందులో 950 నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. నాన్ స్టాప్ సర్వీసులకేమో ఉచిత బస్సు లేదంట. మరి నాన్ స్టాప్లు లేకపోతే ఈ కొద్ది వాటితో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేస్తారు? మరి ఎందుకు మీరు ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఇలాంటి షరతులు ఉన్నాయనే విషయం మీరు చెప్పలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంత ఘోరంగా మహిళల్ని మోసం చేసే ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను సేఫ్ డ్రైవర్ని, నేనే డ్రైవర్ని, నేను సేఫ్ డ్రైవర్ని, ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగాల్సిన అవసరం లేదు, నా పుట్టింటికి మా ఊరికి వెళ్తాను, టికెట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేసి నా పేరు చెప్పండి అనేసి చెప్పారు. ముఖ్యంగా మా విశాఖపట్నం పార్లమెంట్లో ఎస్కోటలో మరీ ఈ విషయాన్ని ఓదరగొట్టడం జరిగింది. నేను సేఫ్ డ్రైవర్ని, ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అనేసి. మరి అందులో ఒక్క షరతైనా పెట్టారా? ఇలా కేవలం 5 బస్సులకే, 5 రకాల బస్సులకే ఇస్తాం ఉచిత బస్సు అని ఎందుకు మీరు షరతులు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకి నాన్ స్టాప్ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం లేదు. విజయనగరం నుంచి అలాగే గుంటూరుకి ఎక్కడికి కూడా ఉచిత బస్సు ప్రయాణం నాన్ స్టాప్లో లేదు. అలాగే తీసుకుంటే వైజాగ్ నుంచి నర్సీపట్నం సూపర్ లగ్జరీ బస్సులో ఫ్రీ బస్సు లేదు. ఇలా అన్ని రకాలుగా అవసరమైన బస్సుల్లో దేనిలో కూడా ఫ్రీ బస్ అవకాశం కల్పించకుండా ఎవరిని మీరు మభ్య పెట్టాలనుకుంటున్నారో అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు మనం ఎన్నికల టైంలో చూసాం, యాడ్స్తో ఓదరగొట్టారు కదా వీళ్ళు. అందులో జనసేన యాడ్లో ఒక మహిళ చెప్పింది, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం ఈ మొక్కులన్నీ ఉండిపోయాయి, మనం కూటమి ప్రభుత్వంకు ఓటేస్తే ఖచ్చితంగా జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన వెంటనే కూటమి అధికారంలోకి వస్తుంది, ఈ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు, మనందరం వేద్దామని వాళ్ళ ఆయనకి చెప్పిన పరిస్థితి. ఆ యాడ్ అందరం చూసాం, జనసేన యాడ్. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ బస్ ఎక్కితే డైరెక్ట్గా ఇవన్నీ ఊర్లు తిరుగుతారా మీరు చెప్పాల్సిందిగా అడుగుతున్నాను. ఈరోజు తిరుపతికి నో ఫ్రీ బస్, శ్రీశైలంకి నో ఫ్రీ బస్, అలాగే శ్రీకాళహస్తికి నో ఫ్రీ బస్, అలాగే కాణిపాకంకి నో ఫ్రీ బస్, విజయవాడకి నో ఫ్రీ బస్, అన్నవరంకి నో ఫ్రీ బస్. మరి ఇంక ఎందుకు మీరు ఆ యాడ్ అలాంటి యాడ్స్ వేసి ప్రజల్ని మభ్య పెట్టారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈరోజు ఆడవాళ్ళను ఎవరైనా టికెట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు మొహం చూపించమన్నారు, ఇప్పుడేమో మొహం చాటేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2.5 కోట్ల మంది మహిళలకి నెట్ట నిలువుగా మీరు మోసం చేశారు ఈ ఫ్రీ బస్ అని చెప్పి. ఇప్పుడేమో గతంలో చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ అన్నారు, దానికేమో పవన్ కళ్యాణ్ గారు రైట్ అన్నారు. ఇప్పుడు చూస్తే తూచ్ అంటూ ఉన్నారు. బస్సు ఎక్కిన మహిళలు ఇప్పుడు ఏ బస్సు ఎక్కాలో తెలియక, ఫ్రీ బస్ ఏది తెలియక
ఇన్ని తక్కువ బస్సుల్లో ఫ్రీ బస్సు ఇవ్వడంతో ఏ బస్సు ఎక్కాలో తెలియక అయోమయంలో ఉండే పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మీరు కల్పించారు అనే విషయం తెలియజేస్తూ ఉన్నాను. తీసుకుంటే ఈ ఫ్రీ బస్ కి మొత్తం అన్ని బస్సుల్లో అమలు చేయాలంటే 300 కోట్లు నెలకు అవుతుంది. సుమారుగా సంవత్సరానికి 3000 కోట్లు అవుతుంది. మీరు స్పెషల్ ఫ్లైట్లు అలాగే స్పెషల్ చాపర్స్ లో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు తిరుగుతూ ఉంటారా? దానికి అయ్యే ఖర్చులు కూడా సుమారుగా అంతే అవుతుంది. మరి మీరు ఆ స్పెషల్ ఫ్లైట్ లో తిరిగినప్పుడు ఇలాంటి షరతులు పెట్టలేదు కదా, కానీ పేద మహిళలు తిరిగే బస్సులకే ఇలాంటి షరతులు పెడతారా? ఆ మహిళలు ఓట్లేస్తే కదా మీరు ఆ పదవుల్లో కూర్చున్నారు. మీ ప్రయాణ ఖర్చులు, ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే రాష్ట్రం అంతా తిరగడానికి ఉచిత బస్సుల్లో మహిళలకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కదా అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న 11,500 బస్సులు అన్నింటిలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏసీ బస్సులు, నాన్ స్టాప్ బస్సులతో సహా అన్ని బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కల్పించాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే మహిళల తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.